హలో గైస్, ఈ వారంలో మనం వాచ్ చేయదగ్గ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వారం కోసం. అలాగే మార్కెట్స్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం 23,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని. సో లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో మనకి వెడ్నెస్డే వచ్చేసరికి 23,000 లెవెల్ బ్రేక్ అయింది. సో మనం ఏదైతే ప్రీవియస్ వీక్లో చెప్పుకున్నాం 22,800 నుంచి 23,000 మనకి సపోర్ట్ కింద ప్రీవియస్గా యాక్ట్ చేసింది. సో ప్రీ బడ్జెట్ ముందు కూడా యాక్ట్ చేసింది. అంతకు ప్రియర్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 22,800 నుంచి 23,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది గైస్. సో ఈవెన్ మనకి వెడ్నెస్డే రోజు కూడా సేమ్ లెవెల్ టెస్ట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో మనకి మంచిగా రివర్సల్ కనిపించింది అనమాట. సో బయర్స్ వచ్చి పుష్ చేశారు, బట్ మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయింది. ఫ్రైడే రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ అనేది డౌన్ అయిందనమాట. బట్ ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్జాక్ట్గా 22,800 అరౌండ్ రీజన్లో మనకి సో సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా బయర్స్ వచ్చి ఆల్మోస్ట్ 95 పాయింట్స్ దాకా కూడా రికవరీ అనేది కనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక 22,800 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే కనుక మార్కెట్లో మనం పాజిటివ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తే సో హైర్ హైస్ని టచ్ చేస్తూ మనం ట్రెండ్ లైన్స్ని కనుక డ్రా చేయగలిగితే కనుక ఈవెన్ నిఫ్టీలో కూడా ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద మనకి కనిపిస్తుంది. సో హైర్ హైస్ని టెస్ట్ చేస్తూ మనకి ఒక ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కూడా మనం లెవెల్స్ని టెస్ట్ చేస్తూ డ్రా చేస్తే కనుక సో కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. లోవర్ హైస్ని టచ్ చేస్తూ మార్కెట్ అయితే కనుక ఓవరాల్గా పడుతుంది గైస్. సో ఇక్కడ మన స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కూడా మన ప్రీవియస్గా ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తూ జరిగింది కాబట్టి సో ఇది మనకి స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక 22,800 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మార్కెట్ మనకి 22,500 స్లైడ్గా టెస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 22,000 లెవెల్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంత మనకి సపోర్ట్ ఉంది 22,450 నుంచి 22,500 రీజన్ కూడా కొంత సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మార్కెట్లో పడే ఛాన్స్ ఉంది గైస్. సో మార్కెట్ అయితే కనుక కొంత బేరిష్నెస్తోనే కనిపిస్తుంది. సో కొంత ఏమైనా మార్కెట్లో రికవరీ కనిపించి 23,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు మార్కెట్లో. అప్పుడు దాకా కూడా మనం బేరిష్ సైడ్లో ఉండడమే చాలా బెటర్ అనమాట. సో ఇక్కడ మనకి ఒకవేళ బ్రేక్ అయితే కనుక 22,450 రీజన్ దగ్గర నుంచి కూడా 22,500 రీజన్ ఈ వీక్ కోసం నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ హెవీగా ఫాల్ వస్తే కనుక సో ఖచ్చితంగా 22,000 లెవెల్ మనకి టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇది మనకి నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. అలాగే మనకి ఒకవేళ మార్కెట్లో రివర్సల్ వచ్చి మండే కానీ ట్యూస్డే కానీ రివర్సల్ వచ్చి 23,000 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనం అప్సైడ్ పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ బడ్జెట్ తర్వాత కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కాబట్టి ఒకవేళ ఏమైనా సరే మార్కెట్ 23,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనం 22,200 అండ్ 22,500 లెవెల్స్ ఈజీగా టెస్ట్ చేస్తుంది కదా. సో మార్కెట్స్ని కొంత జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేయండి. సో ఆ రోజు మూమెంటం బట్టి కూడా మనం చెక్ చేసుకొని ట్రేడ్ చేయండి. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అయితే కనుక ఖచ్చితంగా బేరిష్గా ఉన్నాయి. 22,800 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి మార్కెట్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ స్టిల్ సెల్లింగ్ సైడ్ ఉన్నారు. సో డిఐఎస్ ఏదైతే ఎఫ్ఐఎస్ సెల్ చేశారో ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 4,000 క్రోర్స్ దాకా కూడా సెల్ చేశారనమాట అబో. అలాగే డిఐఎస్ కూడా సేమ్ 4,000 క్రోర్స్ అబో బై చేశారు. సో ఓవరాల్గా మార్కెట్స్లో కొంత పర్లేదన్నమాట. బట్ ఓవరాల్గా డిఐఎస్ కాపాడుతున్నారు. కొంత మేజర్ స్టాక్స్ కూడా హెవీగా సెల్ ఆఫ్ కనబడకుండా కూడా కాపాడుతున్నాయి అనమాట. సో మార్కెట్లో స్లైట్ రివర్సల్ వచ్చినా సరే మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ మనకు వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ అంతా కూడా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. వెడ్నెస్డే మనకి ఏదైతే చెప్పుకున్నామో 49,000 మనం వెడ్నెస్డే చెప్పుకున్నాం లాస్ట్ వీక్ వీడియోలో కూడా 49,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ 48,800 నుంచి 49,000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఈజీగా మార్కెట్స్ 48,000 లెవెల్స్ ఈజీగా టెస్ట్ చేస్తాయి. ఒకవేళ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 46,000 లెవెల్ అనమాట. బట్ ఈ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ 48,800 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక ఈజీగా 48,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక అప్పుడు ఫర్దర్గా మార్కెట్స్లో పడే ఛాన్స్ ఉంది గైస్. సో అలాగే మార్కెట్లో ఒకవేళ రివర్సల్ వచ్చి మార్కెట్స్లో ఏమైనా కొంత పాజిటివ్ సెంటిమెంట్ వరకు సో రివర్సల్ వస్తే కనుక ఈజీగా 49,500
50,500 నుంచి 50,000 ఈవెన్ 50,500 లెవెల్స్ కూడా మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నారు, ఎందుకంటే మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో ఇది కూడా మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో సెన్సెక్స్ అయితే కనుక ఇంకా నియర్ బై సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో 75,000 లెవెల్ చాలా టైం స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. బ్రేక్ అయిన తర్వాత కూడా చాలా షార్ప్ మూవ్స్ కూడా వచ్చాయన్నమాట. సో నియర్ బై మనకి సో సెన్సెక్స్ చూస్తే కనుక 75,000 లెవెల్ మనకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ బేరిష్ మార్కెట్ ఏమైనా ఉండి మార్కెట్లో ఇంకా సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మార్కెట్ మనకి 74,200 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ అనమాట. సో 74,250 రీజన్ దాకా పడే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 72,500 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో సపోర్ట్స్ అనమాట సెన్సెక్స్కి. అలాగే ఒకవేళ 75,000 లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 4,250 అనమాట. ఇది బ్రేక్ అయితే అప్పుడు 72,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది సెన్సెక్స్ అనేది. సో ఒకవేళ మార్కెట్లో ఈ పర్టికులర్ రీజన్ దగ్గర ఒకవేళ మండే కొంత నెగిటివ్గా ఉన్న 75,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ వస్తే కనుక అగైన్ మనకి 76,000 నుంచి 76,000 సో 200 రీజన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 77,000 ఈవెన్ 78,000 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో సెన్సెక్స్ కొంత వాలటైల్ మూమెంట్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మార్కెట్స్లో టర్న్ అరౌండ్ వస్తే అంటే మార్కెట్స్లో రివర్సల్స్ వచ్చి నిఫ్టీ 23,000 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మనం చెప్పుకోబోయే కొంత పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం చాలా రిస్కీ అనమాట. సో మార్కెట్స్ కేవలం పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్స్ మనం చెప్పుకున్న లెవెల్స్ బీట్ చేస్తే కనుక అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టాక్ రెడింగ్టన్. సో ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా రెడింగ్టన్ కొంత పాజిటివ్గా మూమెంటం అనేది ఇస్తుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కూడా చాలా మంచి పాజిటివ్గా మూమెంట్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ నియర్ బై 50 వీక్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది అనమాట ఫ్రైడే రోజు. సో ప్రీవియస్గా టెస్ట్ చేసింది, ఫాల్ అయింది, మళ్ళీ కూడా బ్రేక్ చేసింది గైస్. సో అబ్జర్వ్ చేయండి 230 నుంచి 230 సో ప్రీవియస్గా 230 నుంచి 235 రీజన్ సో ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ లెవెల్ టెస్ట్ చేసి పడిపోయింది అనమాట. ఒకవేళ మండే రోజు ఈ రీజన్ పైన సస్టైన్ అయితే 230 నుంచి 235 రీజన్ అబోవ్ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 250 నుంచి సో 270 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్లో సో మనకి 210 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. దీనిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి మండే రోజు ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే సో ఈ స్టాక్ని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఈ రీజన్ ప్రీవియస్గా 230 నుంచి 235 రీజన్ సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే మనం ఈ పర్టికులర్ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నీతిరాజ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత వాలటిలిటీ స్టాక్, సింగిల్ డేలోనే 5%, 8% మూవ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాక్ ఎగ్జాక్ట్గా క్లోజింగ్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో రెసిస్టెన్స్ స్లైట్ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ వాలటైల్ స్టాక్ కొంత డౌన్లోనే బై చేయండి. ఒకవేళ పడిపోతుంటే 250 నుంచి 260 రీజన్స్లో రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక ఈజీగా మనం 290 నుంచి 300 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయితే 330 రీజన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి. సో ఇది మనకి నీతిరాజ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొంత పెద్ద స్టాక్ గోల్డ్ ఫ్రై ఫిలిప్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల స్టాక్లో సో ఫ్రైడే రోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ కూడా ఈ పర్టికులర్ 10%, 20% అరౌండ్ అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది అనమాట. సో ఏదైతే ప్రీవియస్గా ఈ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కూడా మనకి సో బ్రేక్ చేసింది, రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయితే 5,800 అబోవ్ ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 6,500 నుంచి 7,000 లెవెల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. సో ఇది మనకి గోల్డ్ ఫ్రై ఫిలిప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ అనమాట. ఎస్బీఐ కార్డ్స్లో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే స్టాక్ అయితే కనుక 860 రీజన్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా ఈ రీజన్ నుంచి పడిపోయింది. 840 రీజన్ నుంచి స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో అబ్జర్వ్ చేయండి మండే రోజు ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి 840 రీజన్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. సో 880 నుంచి 900 రీజన్ మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 950 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఎస్బీఐ కార్డ్స్ అనమాట. సో ఇప్పుడు చెప్పుకున్న 4 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో రెడింగ్టన్ కానివ్వండి, నీతిరాజ్ కానివ్వండి, గోల్డ్ ఫ్రై ఫిలిప్స్ కానివ్వండి, ఎస్బీఐ కార్డ్స్ కానివ్వండి, ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్స్లో సెల్లింగ్ ప్రైసెస్ స్టిల్ కంటిన్యూ అయితే కనుక బెటర్
అవాయిడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేయడం సో చాలా రిస్కీ అనమాట. అలాగే ఒకవేళ మార్కెట్స్ కనుక పడుతుంటే హెవీగా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంటే కొన్ని ఎఫ్ఎన్ఓ స్టాక్స్ డిస్కస్ చేద్దాం, ఏవైతే మంచి బేరిష్ ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నాయి అనమాట. సో ఒకవేళ మార్కెట్స్ పడుతుంటే కనుక మనం చెప్పుకోబోయే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రజెంట్ అయితే కనుక సో ఏవైతే కొంత ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి, కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్. సో కొంత అప్ సైడ్ అంటే హైయర్ నుంచి లోవర్ లెవెల్స్ పడింది, సో లోవర్ హై చేసింది, లోవర్ లో చేసింది, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో. సో ఈ విధంగా చేసుకుంటూ స్టాక్ అయితే కనుక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్లో కంటిన్యూస్గా పడుతుంది అనమాట. సో ఒకవేళ ఈ ట్రెండ్ మార్కెట్స్ కనుక హెవీ సెల్లింగ్ ప్రెజర్తో 22,800 లెవెల్ కనుక సో నిఫ్టీ బ్రేక్ కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 400 నుంచి 410 ఫస్ట్ రీజన్ దాకా కూడా పడవచ్చు అనమాట. సో ఈజీగా మనకి పడవచ్చు. ఒకవేళ 400 సపోర్ట్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 360 లెవెల్స్ దాకా కూడా పడవచ్చు గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ని మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్స్ పడుతుంటే ఫ్యూచర్ సెల్ కానివ్వండి లేకపోతే పుట్ ఆప్షన్స్ కానివ్వండి తీసుకోవచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ని కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ డౌన్ సైడ్ కోసం. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి బంధన్ బ్యాంక్ అనమాట. బంధన్ బ్యాంక్ కూడా కంటిన్యూస్ ఓవరాల్ ట్రెండ్ కంటిన్యూస్గా నెగిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ 4-5 డేస్ని బట్టి కూడా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉండి సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత పడుతుంటే, బ్యాంకింగ్ స్టాక్స్ నెగిటివ్ ఉంటే కనుక సో ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ అనమాట. సో బంధన్ బ్యాంక్ ఈజీగా మనకి సో 130, 125 అలాగే 120 రీజన్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. ఇది హెవీ మూమెంటమ్ స్టాక్ కాదు, బట్ అయితే కనుక కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఆల్మోస్ట్ 120, 125 రీజన్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్ను కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెల్లింగ్ సైడ్ ఉండడం చాలా మంచిది అనమాట. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ గైస్. సో లారస్ ల్యాబ్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో ఫ్రైడే రోజు అంత ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 9% కంటే అబోవ్ ఫాల్ కనిపించింది. మేము ఈ పర్టికులర్ స్టాక్లో పుట్ ఆప్షన్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ 17 రూపీస్ దగ్గర తీసుకున్నాం. ఇది మనకి 38 రూపీస్ దాకా కూడా వెళ్ళిందంట. మోర్ దాన్ 100% దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్లో పుట్ ఆప్షన్ అనేది వెళ్ళిందనమాట. సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. కొంత లేట్గానే మేము ఎంట్రీ అయ్యాం. 575 ఎప్పుడైతే బ్రేక్అవుట్ కనిపించిందో సో ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ కనిపించిందో సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టాక్లో కనిపించింది అనమాట. కంటిన్యూస్గా మేము సెల్ చేసాం గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా కూడా పడచ్చు. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 550 బిలో ట్రేడ్ అయితే కనుక, ఎందుకంటే షార్ట్ 9% ర్యాలీ కాబట్టి కొంత పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మండే రోజు కొంత పైకి వెళ్ళి అక్కడి నుంచి సెల్ ఆఫ్ కనిపించే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే సో ఫర్దర్గా 550 బిలో వచ్చినా సరే మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా 525, 500 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా షార్ట్ క్యాండిల్ పడిన తర్వాత ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఒకవేళ అలా కంటిన్యూ అయితే ఈవెన్ మనకి 525, 500 లెవెల్స్ దాకా కూడా పర్టికులర్ స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ మార్కెట్లో ఏమైనా కొంత గ్యాప్ అప్ ఉన్నా సరే, గ్యాప్ అప్ పై మార్కెట్ ఏమైనా పడుతుంటే కనుక 575 మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. టెస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో సెల్లింగ్ సైడ్ ఈ పర్టికులర్ స్టాక్ని కూడా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లుపిన్ గైస్. సో లుపిన్ కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్లో కూడా F&Oలో మనం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. సో 2000 లెవెల్ ఒకవేళ మండే రోజు సో ఈ రీజియన్ పైన సస్టైన్ కాకుండా సెల్లింగ్ ప్రెజర్ ఉండి సెల్లర్స్ కొంత ఎక్కువ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ అనమాట. 1900, 1850 ఈవెన్ 1800 లెవెల్స్ దాకా కూడా స్టాక్ పడే ఛాన్స్ అనమాట. సో 1800 మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఆ రీజన్ దాకా పడే ఛాన్స్ ఉంది గైస్. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉండి సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 2000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయింది ఫ్రైడే రోజు. ఒకవేళ రీటెస్ట్ చేసి అక్కడి నుంచి పడుతున్నా సరే మనం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఇది మనకి లూపిన్ గురించి అనమాట. సో ఈ వారం మనం ఏం డిస్కస్ చేసామంటే కనుక మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాత మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే సో ఈక్విటీ స్టాక్స్లో చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉంటే మనం చెప్పుకున్న 4 స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానివ్వండి, లుపిన్ కానివ్వండి, లేకపోతే లారస్ ల్యాబ్ కానివ్వండి, బంధన్ బ్యాంక్ కానివ్వండి, సో ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం సో ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గురించి ఆడుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇటువంటి స్టాక్ ఆప్షన్స్ మేము ఆల్రెడీ క్లియర్గా ఇస్తుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.